అమ్మా నందిని, నేనమ్మా లక్ష్మీదేవిని. నీకోసమే వచ్చాను. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు. లక్ష్మీదేవి లక్ష్మీదేవి నాకోసం రావడం ఏంటి? సెటప్ చేస్తుంటే ఏదో శుభకార్యంలా ఉంది. ఏంటబ్బా, కొంపు తీసి ఇంకో దత్త స్వీకారమా? అంటే లక్ష్మీదేవి నన్ను దత్త తీసుకోమందేమో. పాప బాబు వాళ్ళు భావం తీసుకుని వద్దన్నారు, ప్రథమం తీసుకున్నారు. మరి ఇప్పుడు అంటే నేనా? అంటే ప్రథమను కాదని నన్ను దత్త తీసుకుంటున్నారా? బాబుగా బాబా లే బాబా, నీకు గుడ్ న్యూస్ చెప్పాలి. లేచాక చెప్దుగలదిల్లు. నీకు గుడ్ న్యూస్ చెప్పాలంటే నేను ఎగ్జామ్ అయిపోతుంటే నువ్వేంటో నిద్రపోతున్నావు? అయినా నేను ఇలా కాదు. నీకు బుద్ధుందా? లేచాక చెప్పొచ్చు కదా, ఇలా లేపు మరీ చెప్పాలా? అవునరా, ఇది ఇలాంటి గుడ్ న్యూస్ కాదు. సోదాపి విషయం చెప్పు. అది ఏ న్యూస్ నేను చెప్తాను. ఆ పాప బాబులు లక్ష్మీదేవి రికమెండేషన్ తో నన్ను దత్త తీసుకుంటున్నారా? లక్ష్మీదేవే కాదు, ఎవరు రికమెండేషన్ అయినా వాళ్ళు దత్త తీసుకోరు. చూద్దు కనుక గుమ్మానికి తోరణాలు కూడా కట్టారు. రా అమ్మ ఫోన్. ఏం చేస్తున్నావు? మా అత్త తోక అదే కాల్ కట్ చేశాను. రా బాబా చూద్దు కానీ. వద్దు, వస్తున్నాను. రా ఆగుదిల్లు. చూడురా చూడు, వీటిని చూసారా నీకేమనిపించట్లేదా? దత్తత అనే మాట నువ్వు దత్త తీసుకున్నట్టు ఏం చూసినా దత్తత అండం మానే. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్స్ అక్క. యా ష్యూర్, మళ్ళీ కాల్ చేస్తా. పొద్దున్నే ఈ డర్టీ ఫేసెస్ ఎదురొచ్చారండి. తప్పండి. తప్పుకుంటాం కానీ బాబు సార్, మళ్ళీ ఎవరినైనా దత్త తీసుకుంటున్నారా? సడన్ గా నీకు డౌట్ ఎందుకు వచ్చింది తెంగరే? బయట పూల దండలు మామిడి తోరణాలు చూసి ప్రథమని కాదని నన్నే ఉన్న దత్త తీసుకుందాం అనుకుంటున్నారేమోనని. బాబు పాప దీన్ని అడాప్ట్ చేసుకోవాలంట. చూడండి, అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ ప్రథమే మా డాటర్. యా బాబు, యూర్ రైట్. పొద్దున్న ఏదో డౌట్లు మీరును. పాప నువ్వు కూర్చో. మమ్మీ డాడీ, ఇంట్లో శుభకార్యం పెట్టుకొని ఈ యూస్లెస్ ఫెలోస్ తో మాట్లాడి అవతల మనకి చాలా పనులున్నాయి. రండి అన్ని రెడీ చేయాలి. లెట్స్ గో బంగారం. హలో, ఇంట్లో ఏం జరుగుతుందో మాకు తెలియాలి. మేము చెప్పాం. పద బంగారం, లేట్ అయిపోతుంది. ఎక్స్క్యూజ్ మీ సార్, ఐఎమ్ మధు. బెంగళూరు నుంచి నందిని మేడం గారు మీకోసం డ్రెస్సులు పంపించారు. ఇవి వేసుకునే పూజ చేయమన్నారు. పూజ? ఏం పూజ? నీకు అనవసరం. ఈ చీర ఎంత బాగుందో. మమ్మీ, దీని రేటు 5 లక్షలంట. యో మై జార్జ్ బంగారం, ఆ మాత్రం మినిమం చేయలేమా? అవును బంగారం. థ్యాంక్ యూ మధు. ఓకే సార్, వస్తాను. మధు కామ్రేడ్, ఇంకా 2 కవర్స్ ఉండాలి. ఏవి నువ్వు నొక్కేసావా? అవి మావి. ఇందాక మేడం గారు ఫోన్ చేస్తే కట్ చేశారంట కదా, అందుకే పంపలేదు. ఫోన్ కట్ చేస్తే ఇవి కట్ చేయాలా? ఇదెక్కడ న్యాయం అండి? మా వదిన గారి న్యాయం ఇలాగే ఉంటుంది. వీళ్ళతో నీకెందుకు, నువ్వు వెళ్ళు మధు. ఓకే సార్. పదండి, మనం వెళ్ళి పూజ చేసుకుందాం. డాడీ, పూజకి లక్ష్మీదేవి ఫోటో పెట్టాలా, సరస్వతీదేవి ఫోటో పెట్టాలా? లక్ష్మీ పూజకి లక్ష్మీదేవి ఫోటోనే పెట్టాలమ్మా. యా బంగారం. బాబు సో లక్ష్మీ పూజ? అవునే తింగరే, లక్ష్మీ పూజ. ఏంటి ఇప్పుడు? ఏ లక్ష్మీ పూజ బాబు సార్? సే తింగరే, లక్ష్మీ పూజ అంటే ఏ లక్ష్మీ పూజ అంటావేంటే? కోపడకండి బాబు సార్, నేను అడుగుతుంది ఏ లక్ష్మీ పూజ అని. ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి, ఈ అష్టలక్ష్ముల్లో ఏ లక్ష్మి పూజ చేస్తున్నారో తెలియకుండా, క్లారిటీ లేకుండా పూజ చేస్తే మటాష్ అయిపోతారు. రాంగ్ పూజ వల్ల జరిగే రిజల్ట్స్ చెప్పింది పాప. అలా చేస్తే మన ప్రాపర్టీస్ మొత్తం పోతాయి. దిల్లు, ఇలా రాంగ్ పూజలు చేసి మటాష్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మా నాన్న ఫ్రెండ్ దుబాయ్ లో కోటేశ్వరుడు లక్ష్మీ పూజ అనుకొని వేరే పూజ చేశాడు. అంతే, పాపం ఇప్పుడు మా నాన్న కింద మంత్లీ సాలరీకి పని చేస్తున్నాడు. పద బాబా, వాళ్ళు ఏ పూజ చేసుకుంటే మనకెందుకు? బాబు, ఏం చేద్దాం బాబు? అదే ఆలోచిస్తున్నాను పాప. ఇప్పుడు నేను ఇచ్చిన షాక్ కి ఆ ముగ్గురికి ఏ లక్ష్మీదేవికి పూజ చేయాలో తెలియక పిచ్చెత్తుంటుంది బావా.
అవును, నిజంగా పూజల గురించి తెలుసా? ఇప్పుడు అవన్నీ ఎందుకులే బావా. తెలుసా తెలీదా అది చెప్పు. అవే తెలుసుంటే నాకు మంచి మొగుడు వచ్చిండేవాడు. అంటే ఇప్పుడు నేను చెడ్డమొగుడినా? మరి కాక ఎప్పుడో పాత ఎపిసోడ్ లో 5 లక్షల చీర కొనిస్తానని ఆశ పెట్టావు. 200 ఎపిసోడ్లు దాటింది. ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో మీ అమ్మ ఆ దానమ్మకు 5 లక్షల చీరను పంపించింది. మళ్ళీ దాన్ని గుర్తు చేసింది. ఈ అన్యాయం ఎక్కువ రోజులు సాగదు కామ్రేడ్. ఏయ్ ఆపు. అయినా నువ్వు ఇప్పుడు బాధపడుతుంది గ్రిప్ కోసమా చీర కోసమా? గ్రిప్ కోసమే. మరి అలాంటప్పుడు డైరెక్ట్ గా మ్యాటర్ లోకి రాకుండా టాపిక్ డైవర్ట్ చేస్తావే. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు గ్రిప్ కోసం లక్ష్మీ పూజ చేస్తున్నారు. అది గాని సక్సెస్ అయితే వాళ్ళు నిజంగానే మనల్ని యూజర్స్ ఫెలోస్ అనుకుంటారు. నో కామ్రేడ్, వాళ్ళు అనే వాళ్ళు అసలు లక్ష్మీ పూజని కాకుండా నేను చేసే పూజని ఫాలో అయ్యేలా చేస్తాను. లక్ష్మీదేవి ఫుల్ సపోర్ట్ నాకే ఉంది. నేను చేసే ఈ పూజతో పోయిన మన డబ్బు Yes. గ్రిప్ 2 వచ్చేలా చేస్తాను. సరే అయితే త్వరగా రెడీ అవ్వు. కొత్త బట్టలు తెచ్చుకుందాం. అవసరం లేదు బావా. కొత్త బట్టలు వేసుకుని పూజ చేయకపోతే వాళ్ళకి అనుమానం వస్తుంది. అస్సలు రాదు. ఎందుకంటే ఇది లక్ష్మీ పూజ కాదు, గ్రిప్ పూజ. చిరిగిపోయిన పాత బట్టలతోనే చెయ్యాలి. చినిగిన బట్టలతో పూజ చేయడం ఏంటి? అయినా చినిగిన బట్టలు ఎక్కడున్నాయి? బీర్వాలో ఉన్న బట్టలు చింపేద్దాం ఏయ్, బావా. కొత్త బట్టలు చించేస్తావా? ఏ, రా బావా చింపేద్దాం. ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, అదేంటబ్బా ధైర్యలక్ష్మి, తర్వాత బంగారం. తింగరది గాతో ఏదో లక్ష్మి పేరు చెప్పింది, ఏంటది? తెలీదు డాడీ. పాపా ఏ లక్ష్మి? అబ్బో, ఇడియట్, ఇప్పుడు అది అవసరమా? ఏంటి పాపా నువ్వు కూడా? ఆ తింగరది అంతమంది లక్ష్మిల పేర్లు చెప్పింది కదా, అందులో మనం ఏ లక్ష్మి పూజ చేస్తున్నామో తెలుసుకోవద్దా? ఫస్ట్ నువ్వే తెలుసుకోవచ్చు కదా. నువ్వు కన్ఫ్యూజ్ అయి మమ్మల్ని ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నావు? స్టాప్ ఇట్. ఇంతకు మనం ఏ పూజ చేస్తున్నాం డాడీ? పాపా పాపా పాపా, అదే టాపిక్ గురించి డిస్కస్ జరుగుతుంది కదా బంగారం. నాకు మాత్రం ఏం తెలుసొచ్చు? ఓ గాడ్, పూజ చాలా గ్రాండ్ గా చేయాలని అక్క రిపీట్ చేసి చెప్పింది. అంతా నీ వల్ల స్పాయిల్ అయింది. ఇప్పుడు అక్కకి ఫోన్ చేసి నేనేం చెప్పాలి? అంటే పెద్దమ్మ నా కోసం పంపించిన 5 లక్షల చీరని మళ్ళీ తిరిగి పంపించాలా? ఏదో చేయండి. విన్నావు కదా, డూ సంథింగ్ ఫాస్ట్. ఏదైనా చేయడానికి నాకు మాత్రం ఏం తెలుసు? అసలే ఆ తింగర్ది ఏదైనా రివర్స్ జరిగితే మొత్తం మటాష్ అయిపోతుంది అంది. పోనీ ఓ పని చేస్తే? ఏంటి బేబీ? ఇవన్నీ చెప్పింది ఆ నందినియే కాబట్టి దానికి ఖచ్చితంగా ఈ లక్ష్మీ పూజ గురించి బాగా తెలిసి ఉంటుంది. సో అదేం చేస్తుందో మనం దాన్నే ఫాలో అవుతే సరిపోతుందిగా. నువ్వు సూపర్ బంగారం. ఇప్పుడే చూసొస్తా. బేబీ ఐ లవ్ యు. బావా, ఆ బాబు కడుస్తూ చెప్పు, టచ్అప్ చేసుకుంటున్నాను. వాడిలా చూస్తే మళ్ళీ వాడికి అనుమానం వస్తుంది. అంత టెన్షన్ ఉంటే మానేయచ్చుగా. అయినా పూజకి లిప్స్టిక్ ఎందుకో? సినిమాకైతే పర్లేదా? ఏ దేవాలయానికి వెళ్ళేప్పుడు నీట్ గా తయారవ్వకూడదా? అంటే నీ దృష్టిలో గుడి కంటే సినిమాయే. ఇప్పుడంత పెద్ద లెక్చర్ అవసరమా? నీకు ఇష్టం వచ్చినా చేసుకోపో. ఆడాళ్లకు 5వ తనం తర్వాత ఈ మేకప్పే 6వ తనం రా బావా. రే బాబుగా, బాబు వస్తే చెప్పమన్నా అనవసరంగా టాపిక్ వేస్ట్ చేసావు. ఇప్పుడు చూడు ఏమవుతుందో. నేను ఇప్పుడు ఏం చేయాలి? నేనేం ప్రిపేర్ అవ్వలేదే. నేను ప్రిపేర్ అయ్యాను, పట్టుకో. నన్ను ఫాలో అవుతే చాలు. అమ్మా, నేను నందిని. అమ్మా, అదే నానమ్మని తాతయ్యని. అదే అమ్మా, మీ అత్తయ్యని మావని గ్రిప్లు పెట్టుకోవడానికి పూజ చేశానని చెప్పావే. అదే లక్ష్మీ పూజ గురించే కాస్త చెప్పవా? అమ్మ తింగరి, ఈ పూజతో మాపై గ్రిప్ కూడా కొట్టేద్దామనే. పూజని నిష్ఠతో చిరికిన బట్టలు వేసుకొని చెయ్యాలని మాత్రం గుర్తుంది. ఆ తర్వాతంతా గుర్తు రావట్లేదమ్మా. ఇప్పుడు ఆ పూజతో చాలా పనుంది. ఓసారి ఎలా చేయాలో చెప్పు. బాబా, నువ్వు రాసుకో. ఓకే ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఈ పూజతో మొత్తం ఈ ఆస్తిని, పోయిన నా గ్రిప్ ని దక్కించుకుంటాను. నాన్న అడిగాను చెప్పు. బాయ్. దిలు, ఈ పేపర్లో ఏం చేద్దాం? ఈ పూజ ఎలా చేయాలో చెప్పేది ఈ పేపరే బావా. ఇది మనకు మాత్రమే తెలుసు. ఆ బాబా బాబులకు దీని గురించి తెలిస్తే వాళ్ళు కూడా మనలాగే పూజ చేసి గ్రిప్ సాధించేస్తారు. అందుకే
దీన్నిక్కడ దాచి మా అమ్మ వాళ్ళింటికి వెళ్లి పాత చిరిగిపోయిన బట్టలు పూజ కోసం తెచ్చుకుందాం. పద. మీకంటే ముందు మేం చేస్తామే పూజ. దీంతో మీ మీద టోటల్ గ్రిప్పు ఎప్పటికీ మాదే. పాపా సక్సెస్! ఆ తింగర్ది లక్ష్మీ పూజ ఎలా చేయాలో వాళ్ళమ్మని అడిగి డీటెయిల్స్ మొత్తం ఒక పేపర్ మీద రాసుకుంది పాపా. దాన్ని నేను వాళ్ళు చూడకుండా దీంతో క్లిక్ చేశా. సూపర్ బాబు. ముందు పూజ ఎలా చేయాలో చూపించండి. ఇదిగో చూడండి చూడండి. ఒక్క వర్క్ కూడా సరిగా చేయటం రాదు. ఇప్పుడే కదా పాప సూపర్ అన్నా. డిస్కషన్స్ ఆపి వెళ్ళి ఫోన్ ఛార్జింగ్ లో పెట్టు. గో. అలాగే పాప. ఆన్ చేయి. పెడుతున్నా పాప. ఫోన్ ఆన్ చేయి. ఇదిగో చూపించు. ఇదిగో. ఇప్పుడేమైంది పాప? ఇడియట్, నాకు తెలుగు చదవడం రాదని తెలుసు కదా. ఓ బేబీ, నువ్వు చదివి మీ మమ్మీకి వినిపించు. డాడీ, నాకు అంతగా చదవడం రాదు. ఎవరికైనా పుట్టుకతో పోలికలు వస్తాయి. దీనికి దత్తతో వచ్చినట్టున్నాయి. టెల్ మీ ఫాస్ట్. చదువుతా పాప. ఈ పూజని లక్ష్మీదేవి ఫోటో పెట్టి పూలతో చక్కగా అలంకరించి చివరిగా ఈ పూజని నిష్ఠతో పాతవి చినిగిపోయిన బట్టలతో చేయాలి. బాబు, అదే పాప, ఓల్డ్ క్లోత్స్ తో చేయాలి. వాట్ నాట్? నేను చెప్పలేదు పాప, ఇందులో ఉన్నది మాత్రం చెప్తున్నా. మరి నా 5 లక్షలు చీర? పాప పాప పాప. అమ్మా, పూజ అయిన తర్వాత కట్టుకోవచ్చమ్మా, సరేనా? ఇదిగో, మనం ఇలాగే లేట్ చేస్తే అవతల తింగర్ది మనకంటే ముందే లక్ష్మీ పూజ స్టార్ట్ చేసేస్తుంది. నో, నెవర్. మనమే ఫస్ట్ చేయాలి. బేబీ, కమ్, లెట్స్ గో ఫర్ చేంజ్. అమ్మా, ఆ దీపాలను వెలిగించు. అలాగే డాడీ. పాప, ఈ కోకోనట్స్ పూజ చివర్లో కొట్టాలంట. మోసం, దగ్గ, కుట్ర. ఏ, పూజ చేసుకుంటే గొడవ ఏంటి? నోర్మల్, మాకు తెలిసిన పూజని మీరు ఎలా కాపీ కొట్టారు? ఉసే తింగరి, ఏ నువ్వు మాత్రం మీ అమ్మకి ఫోన్ చేసి కనుక్కోవచ్చా? మేం కనుక్కోలేమా? మా అమ్మకి ఫోన్ చేశారని మీకెలా తెలుసు? వచ్చి చూసి వింటే తెలిసింది. దిల్లు, ఇప్పుడు ఏం చేద్దాం? ఎంత కాపీ కొట్టినా ఒరిజినల్ మన దగ్గర ఉంది కదా బాబా, దాన్నే ఫాలో అవుదాం. ఆ లక్ష్మీదేవి ఖచ్చితంగా మనకి సపోర్ట్ చేస్తుంది. మనకి గ్రిప్ ఎలా రాదో నేను చూస్తా. పద బాబా. బాబు, మనం పూజ అంతా కరెక్ట్ గానే చేస్తున్నాం కదా? అవును పాప. బాబా, ఇప్పుడు వాళ్ళ ఫోటో తీసి మీ అమ్మకి వాట్సాప్ లో పంపించు. ఎందుకు దిల్లు? చెప్తే కానీ చేయవా? సరే. పూజ మొదలు పెట్టే ముందు బొట్టు పెట్టుకోవాలి. అమ్మా, నీ చేత్తో మా ఇద్దరికి బొట్టు పెట్టు. పంపించా. ఇప్పుడు చూడు, వాళ్ళ ముగ్గురికి ఉంటుంది. ఏముంటుంది? ముందు మనం పూజ చేద్దాం, ఆ తర్వాత నీకే అర్థమవుతుంది. బావా, అంతా ఓకే కదా? నాకు మాత్రం ఏం తెలుసు తెలు, అంతా నువ్వేగా ప్లాన్ చేసింది. ఏం పర్లేదు బావా, నువ్వు నన్ను ఫాలో అవుతున్నావుగా, అది చాలు. ఏం వెతుకుతున్నారు దిల్లు? లక్ష్మీదేవి శ్లోకాలు బావా, కష్టపడి డౌన్లోడ్ చేశాను. దొరికాయి. ఇప్పుడు వాళ్ళ రియాక్షన్ ఉంటుంది చూడు బావా. సుమనసవందిత సుందరి మాధవి బాబు, ఇలా సింక్ చేసి పూజ చేయాలని చెప్పలేదు. గాడ్ ప్రామిస్ పాప, ఆ తింగర్ది ఏం చెప్పిందో అదే చేస్తున్నాను. మరి చేంజ్ ఏంటి?
మనకంటే ఎక్కువ గ్రిప్ సంపాదించాలనేమో మమ్మీ. No, never. బాబు, do something immediately. ఓ పని చేస్తే What? ఆ శ్లోకాల్ని మనము పాడినట్టు లిప్ మూమెంట్ ఇద్దాం. You made like dubbing? ఎగ్జాక్ట్లీ పాపా. Okay. బావా వెళ్ళి చూడుకో. ఆదిలక్ష్మి సదా పాలయ మాం. ఆదిలక్ష్మి సదా పాలయ మాం. బాబు, what happened? ఆ తింగరది మనసులో అనుకుంటుందేమో పాపా. ఇప్పుడు ఎలా? పద్మ వెళ్ళి చూద్దాం. మనం మన స్టైల్లో చేసుకుంటూ పోదాం పాపా. కానివ్వండి. బాబు అక్క ఫోన్ చేసింది. లిఫ్ట్ చేయి పాపా, స్పీకర్ ఆన్ చేయి. హలో అక్క. పూజకని కాస్ట్ డ్రెస్సులు పంపితే బెగ్గర్స్ డ్రెస్సులు వేసుకుంటారా? యాక్చువల్లీ అక్క అది నందిని. ఏం చెప్పినా మిడిల్ క్లాస్ దాని గురించి చెప్తారే. ఏ మీకు పూజ గురించి తెలీదా? అంటే వాట్ పూజ చేయాలని మాకు క్లారిటీ. ఇంకోసారి ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకో. పద బావా, ఇప్పుడు వాళ్ళు మనల్ని ఈ కొత్త డ్రెస్ లో చూసి పిత్తరిపోతారు. పద. బావా చెప్పింది గుర్తుంది కదా? ఓకే దిలు. హార్ తీసుకో బావా. పాపా చూసావుగా పాపా, మనల్ని బుక్ చేయడం కోసమే వీళ్ళిదంతా చేశారు. యూజ్లెస్ ఫెలోస్. మా అక్క చేత నన్ను తిట్టిస్తారా? ఇదిగో చూడండి, పూజ జరిగే చోట అనవసరంగా గొడవలొద్దు. గొడవలేంటి, రక్తపాతాలు జరిగిపోతాయి. మాకేమో చినిగిపోయిన బట్టలు వేసుకుని పూజ చేయమని చెప్పి మీరేమో కొత్త బట్టలతో పూజ చేస్తారా? ఓ అదా, తర్వాత లక్ష్మీదేవి కల్లో కనిపించి కొత్త బట్టలతోనే పూజ చేయమనింది. అది మీరు వినలేదా? దిలు, వీళ్ళతో మనకేంటి, పూజ అయిపోయింది కదా. దీన్ని ఓపెన్ చేయనా? జాగ్రత్త బావా, మనసులో 3 సార్లు ఆ లక్ష్మీదేవి పేరు అనుకొని షేక్ చేసిన తర్వాత ఓపెన్ చేయాలి. బాబు, నాకు కూడా అర్థం కావట్లేదు పాప. బాబు, గోల్డ్ కాయిన్ పాప. అంటే డబ్బాలో ఉన్నవన్నీ గోల్డ్ కాయిన్స్ ఏమో. ఇది ఇటు ఇవ్వండి, మాది. అమ్మా తీసుకుందామని. అమ్మా అవని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచినా తనివి తీరదెందుకని. అమ్మా అవని. ఇదొకటి రాజన్న సినిమాలో పాట పాడుతుంది. వీళ్ళు ఇప్పుడు గుర్తుపడితే అమ్మా అవును, మనం ఇందులో వేసిన చిల్లర కాయిన్స్ అన్ని గోల్డ్ కాయిన్స్ అయిపోయి. అవును బావా, అంతా అమ్మ దయ. మనం ఈ గోల్డ్ కాయిన్స్ ని కరిగించి గోల్డ్ బిస్కెట్ చేయించుకుందాం బావా. what is happening? Tell me. ఐడియా. బాబు, ఇప్పుడంతా పర్ఫెక్ట్ గా ఉంది కదా? అంతా పర్ఫెక్ట్ గా ఉంది పాప. ముందు మీరు కూర్చోండి. మరి డబ్బులు నగలు డాడీ? అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెడితే ప్లేస్ సరిపోదు బేబీ. అందుకే వాటిని బీరువాలోనే ఉంచి కీస్ మాత్రమే ఇక్కడ పెట్టా. అంటే పూజ అవగానే మన బీర్వాలో ఉన్నదంతా నేనైపోతానన్నమాట. నేనైపోవటం ఏంటి బంగారం? బంగారం అని నన్ను అంటారుగా, అంటే అంత బంగారం అవుతుంది అంటున్నా. ఓసి తినేసలో బాబు, వెళ్ళి బీర్వా ఓపెన్ చేద్దాం. అప్పుడే వద్దు పాప, కూర్చోండి కూర్చోండి.
తొందరపడి ఓపెన్ చేస్తే అవి కాస్త సిల్వర్ కావచ్చు. మనకు కావాల్సింది గోల్డ్ కదా. యా నీ పాడు కాదు బావా. కరెంట్ తీసేసి బీరువా కీస్ తీసుకుందాం. మొత్తం దోచిద్దాం పద బావా. బాబు కరెంట్ పోయింది పాప. త్వరగా చేతులు త్వరగా. చేస్తున్నాను కదా బావా. ఏమైంది? గ్రిప్ రావట్లేదు. దానికోసం కదా కీస్ కొట్టేసింది. నీ అబ్బా ఓపెన్ చేయడానికి గ్రిప్ అవ్వట్లేదు అంటున్నా. ఎందుకు వస్తుందో తింగరి? అవి కారు కీసు. అసలు కీసు మా దగ్గరే ఉన్నాయి. వసే తింగరి, ఇదంతా నీ ప్లాన్ అని మాకెప్పుడో తెలిసే. లేకపోతే చిల్లర కాయిన్స్ నువ్వు పూజ చేయగానే గోల్డ్ కాయిన్స్ అయ్యా. అది మేము నమ్మాలా? నువ్వు రాజన్న సినిమాలో పాట పాడితే మేము వినాలా? హలో, మిమ్మల్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికే ఇంత డ్రామా ఆడాము. నీకు ఇంకొక ట్విస్ట్ చెప్పరా తింగరి? మీరు కీస్ దొంగతనం చేయటం, బీరువా ఓపెన్ చేయబోవటం, మేము ఇవన్నీ ఫొటోస్ తీసి మా వదిన గారికి వాట్సాప్ చేశాం. ఇప్పుడు మీకుంటుంది చూడు. అమ్మ ఫోన్. ఓపెన్ గంగా స్టార్.